బాబు గారు ఫైనల్ చేసేదాకా ఆయన చెప్పడం, అంటే చేసేసుకుంటాడు, వీళ్ళది కూడా ఆయనే ఫైనల్ చేస్తాడు. ఇదివరకు బీఫారాలు ఇచ్చి చేసుకోమన్నాడు, ఈ దఫా బీఫారాలు సంతకం నువ్వే పెట్టి అని చెప్తున్నాడు. అంత మించి ఏం లేదు, నువ్వు పెట్టి నీ చేత్తో నీ అని చెప్తున్నాడు, అంత మించి ఏం లేదు. ఇప్పుడు వాస్తవంగా అయితే గనక ఈ ఒక్కళ్ళది కూడా తేడా లేదు అక్కడ. ఏ ఒక్కటి పవన్ కళ్యాణ్ అభిమానించి గౌరవించి ప్రేమించేటటువంటి వాళ్ళల్లో మార్చేసి చంద్రబాబు ఇప్పించినటువంటి సీట్లు కొనతాల రామకృష్ణతో లేకపోతే అంజిబాబుతో ఇట్లాంటి చోట్ల జనసేన నమ్ముకుని దశాబ్దాల తరబడి ఉన్నటువంటి వాళ్ళు, ఈ దశాబ్దంగా ఉన్నటువంటి వాళ్ళనైతే ఈయన ప్రయారిటీ ఇవ్వలేదు. బాబు గారు చెప్పింది తూచా తప్పకుండా పంచసూత్రాలు పాటిస్తున్నారు. ఒకటి, అభ్యర్థి ఫెమిలియర్ అయి ఉండవలను. రెండు, డబ్బులు ఉండవలను. అట్లాగే జగన్ అంటే అపారంగా, పవన్ అంటే అపారంగా ప్రేమించాలి, జగన్ అంటే అపారంగా ద్వేషించాలి, చంద్రబాబుని గౌరవించాలి. ఈ 5 పంచసూత్రాలు ఎవరు పాటిస్తారో వాళ్ళు మాత్రమే ఆ దేవుడి దయ, ఏది పవన్ దేవుడి దయ లభిస్తుంది. పూజారి అక్కడ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు ఆ దేవుడిని ఆల్రెడీ కాస్త మనం ఏం చేస్తాం, పూజ దగ్గర అంతా దేవుడికి చూపించి మొత్తం మనమే తింటాం. పవన్ కళ్యాణ్కి మొత్తం సీట్లు చూపించి ఆయనే తింటున్నాడు. స్వయంగా ఆ దేవుడు కాస్త నోట్లో వేసుకోవాలనుకుంటే 24 ఇచ్చారనమాట. పులవర్తి రామాంజనేయులు గెలిపించడం కోసం పవన్ కళ్యాణ్ గారిని టాక్టిక్స్ గా పక్కకు పంపించారా చంద్రబాబు గారు? అసలు ఆయన్ని జనసేనలో చేర్పించి మళ్ళీ అక్కడే సీట్ ఇప్పించడం అంటే చాలా పెద్ద స్ట్రాటజీ అని నడిచింది.